లెవైథన్, కాలియా, జోర్ముంగర్ ఈ మూడు వల్ల సర్పెంట్ల కంటే శక్తివంతమైన వాడు ఇంకొకడున్నాడు. అతని పేరే వాసుకి. వాసుకి జననం సృష్టి ప్రారంభంలో జరిగింది. అతను ఋషి కశ్యపుని కుమారుడు, నాగలోకానికి రాజు. అతడి ఒక్క ఆజ్ఞతోనే పాతాళలోకం కంపిస్తుంది. అతన్ని చూసి అసురులు కూడా భయపడేవారు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి: తత్వం, కిరీటం, శక్తి, గౌరవం. కానీ అతడు అవన్నీ వదిలేశాడు, ఎందుకంటే తన దగ్గర ఇంకొకటి ఉంది, అదే బాధ్యత. ఒక సమయంలో దేవతలు బలహీనులయ్యారు. అసురులు బ్రహ్మాండాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే అమృతాన్ని పొందడానికి ఒక్కటే మార్గం మిగిలింది: సముద్రమథనం. కానీ సముద్రమథనం ప్రారంభించే వేళ దేవతలు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే వాసుకి అక్కడికి వచ్చాడు. తను లేకుండా ఇది అసాధ్యమని తనకు తెలుసు. పూర్తి బ్రహ్మాండ బాధ్యత తన మీద ఉంది అని తనకు తెలుసు. అప్పుడే వాసుకి దేవతలతో ఇలా అన్నాడు: మీరు నన్ను తాడుగా ఉపయోగించుకోండి. ఈ మాటలు చెప్పడం సులభమే, కానీ మందార పర్వతం తిరుగుతున్నప్పుడు, దేవతలు నీ తోగను లాగుతున్న, అసురులు నీ తలని పీడిస్తున్నప్పుడు అసలైన బాధ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ బాధ ఎలాంటి సంకోచం లేకుండా భరించాడు వాసుకి. మందనం కొనసాగింది. కానీ ముందు బయటకు వచ్చిన అమృతం కాదు, విషం. విషం రాగానే దేవతలు పారిపోయారు. అసురులు వెనక్కి తగ్గారు. వాసుకి ఒంటి నిండా గాయాలతో అక్కడే ఉండిపోయాడు. అప్పుడే అతను అక్కడికి వచ్చాడు. అతడే ఆదిదేవుడు. ఆదిదేవుడు ఆ విషయాన్ని తాగాడు. అందుకే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మదనం తర్వాత వాసుకి ఒంటి నిండా గాయాలతో బాగా కృంగిపోయాడు. అప్పుడే మహాదేవుడు అతడికి తన మెడపై స్థానం ఇచ్చాడు. వాసుకి లేకపోతే ఎప్పటికీ అమృతం వచ్చేది కాదు, దేవతలు గెలిచేవారు కాదు. ఇంత చేసినా అతడికి అమృతం కూడా ఇవ్వలేదు. కానీ తను చేసిన త్యాగమే అతన్ని అమృతం తాగకుండానే అమరుణ్ణి చేసింది. అందుకే గుర్తుంచుకోండి, మన ఈ బ్రహ్మాండం వీరుల వల్లనే కాదు, నిస్వార్థ త్యాగాలు చేసే వారి వల్ల కూడా నడుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.